నమస్కారం. పెన్ పవన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఫిర్యాదుల పట్ల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా స్పందించాలి. అర్జీదారులకు నిర్ణీత కాలంలో నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలన్న జిల్లా కలెక్టర్. బియ్యం ధరల పెరుగుదలతో సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను కాకినాడలో లాంఛనంగా ప్రారంభించిన జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాళేశ్వరి కంపెనీ కాలుష్య విడుదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కాకినాడ రూరల్ సూర్యారావుపేటలో కంపెనీ ముందు గ్రామస్తుల ఆందోళన. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ సూర్యారావుపేటలో గల కాళేశ్వరి కంపెనీ విడుదల చేస్తున్న కాలుష్యాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామస్తులు కంపెనీ ముందు ఆందోళన వ్యక్తం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజా మరియు పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, కొన్నాళ్లుగా ఈ కంపెనీ నుండి వస్తున్న వ్యర్థ పదార్థాల కారణంగా చుట్టుప్రక్కల గ్రామాల్లో పంటలు పండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కంపెనీ నుండి వచ్చే బూడిద గ్రామంపై పడుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంపెనీ యాజమాన్యం గ్రామస్తుల ఆందోళనపై కంపెనీ హెచ్ఆర్ మేనేజర్ తమ్మాజీ స్పందించారు. ఈ నెల 11వ తేదీలోపు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల కాలుష్య నివారణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే కంపెనీ వ్యర్థాల తరలింపు, రోడ్డు సమస్యలపై గతంలో ఇరిగేషన్ మరియు ఏపీఐఐసి అధికారులకు ఎన్నో పర్యాయాలు ఫిర్యాదు చేసినా వారు నేటికి స్పందించలేదని ఆయన ఆరోపించారు. ఏడీపీ రోడ్ విస్తరణ పనుల్లో భాగంగా వ్యర్థాలు బయటకు పోయే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉన్నప్పటికీ స్థానిక ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కంపెనీ తరపున అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తమ్మాజీ స్పష్టం చేశారు. సూర్యారావుపేట గ్రామం అండి. నా పేరు దోడ శివగారండి. అయితే మేము 4 నెలల నుంచి చాలా పొల్యూషన్తో చాలా ఇబ్బంది పడుతున్నామండి. తినే తిండిలోనూ, తాగే నీటిలోనూ ప్రతి దాంట్లో కాలుష్యం అవుతుందండి. అలాగని చెప్పేసి మన కంపెనీకి వచ్చి ఎవరైతే యజమానిని అడిగించారో అది అడిగితే వాళ్ళని డేట్ గడివి ఇచ్చారండి. 11వ తారీఖు కల్లా కంపెనీ మూసేస్తానని చెప్పేసి అన్నారు. ఒకవేళ మూయకపోతే కనుక ఎస్సీ గారు కూడా మాతో నించొని ఆ కంపెనీని మూయిస్తానని చెప్పేసి మాకు చెప్పారు సార్. రూరల్ మండలం సూర్యారావుపేట, వాకలపూడి ఈ ఏరియాలో ఉన్న కాళేశ్వరి ఆయిల్ కంపెనీ, రిఫైనరీ ఆయిల్ కంపెనీ ఏదైతే ఉందో ఆయిల్ కంపెనీ నుంచి విపరీతమైన బూడిద వచ్చేస్తుందని చెప్పి సూర్యారావుపేట గ్రామస్తులంతా ఈరోజు బూడిద మరియు పొల్యూషన్ ఏదైతే అవుట్లెట్ ఇవ్వాల్సిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వేస్టేజ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని పంట పొలంలో వదిలేస్తా ఉన్నారు. గ్రామస్తులందరూ బూడిద పట్టుకుని ఈరోజు పిల్లల మీద, కళ్ళ మీద, అలాగే ఇతర వంట సామాన్లు, బట్టల మీద, ఇంటి మీద విపరీతంగా పడుతుందని చెప్పి అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, స్కిన్ సమస్యలు వస్తున్నాయని చెప్పి ఈరోజు ఆందోళన చేశారు. మరోవైపు రైతులు కూడా ఈ ఆందోళన పాల్గొన్నారు. పదుల సంఖ్యలో ఉన్న ఎకరాలు ఈ కాళేశ్వరి కంపెనీ ఆనుకునే ఏదైతే ఎకరాలు ఉన్నాయో ఇప్పుడు సూర్యారావుపేట పరకాల నుంచి విలేజర్స్ తమ ఫ్యాక్టరీ రావడం జరిగిందండి. సో వాళ్ళ మెయిన్ ఇష్యూస్ ఏంటంటే మా బాయిలర్ నుంచి చిమ్నీ నుంచి కొన్ని యాష్ ఎమిషన్స్ వస్తాయని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఏమో ఈ కెనాల్ ఇష్యూలో స్మెల్ వస్తుందండి చెప్పారు. సో దానికి ఆల్రెడీ మేము బాయిలర్ చిమ్నీకి ప్రికాషన్స్ ఏమి తీసుకున్నారు. ఆల్రెడీ మేము ఆర్డర్ చేసుకున్నామండి. ఒక కన్సల్టెంట్ ఆల్రెడీ వచ్చేసి ఉంది. రెండో కన్సల్టెంట్ వితిన్ 2-3 డేస్లో వస్తుంది. మా జిఎం గారి ప్రకారం 11వ తారీఖుకి మేము ప్లాంట్ ఆపుతామని వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చాము. ఓకే, 11 మార్నింగ్ కమిట్మెంట్ ఇచ్చాము. అది ఎరక్షన్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 1.5 month or 2 months తర్వాత మళ్ళీ ప్లాంట్ రీస్టార్ట్ చేస్తున్నాం చిమ్నీ వరకు. ఇంక ఇరిగేషన్ కెనాల్ వచ్చేటప్పటికి ఇరిగేషన్ కెనాల్లో టువర్డ్స్ తమ్మవారి నుంచి NH5 క్రాసింగ్ ఉంది రోడ్డు మనకి కెనాల్ ఇది. సో అది జంక్ అయిపోయి ఫ్లో లేదు, ఫ్రీ ఫ్లో లేదు. దానికి మేము రికమెండేషన్ ఇచ్చాము. ఏపీఐసి ఇచ్చాము, ఇరిగేషన్ మన డి పిఠాపురం ఇచ్చాము, ఈ పెద్దాపురం గారికి ఇచ్చాము, ఎస్సీ దేవరేశం గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళు సర్వే చేసి
సో దానికి సొల్యూషన్ చూపిస్తామని చెప్పారు. సో మళ్ళీ రిప్రజెంట్ అవ్వడం జరుగుతుంది వాళ్ళకి, ఎస్ఐ గారికి కానీ లేకపోతే కలెక్టర్ గారికి కానీ. మేము కూడా మా ఇండస్ట్రీ నుంచి కూడా రిప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. మాకు కూడా సొల్యూషన్ కావాలండి. ఇప్పుడు మా రైన్ వాటర్, మా ఎఫ్లెంట్ వాటర్ మేము అయితే తీసుకుంటాం. సో మా రైన్ వాటర్ బయట వెళ్ళడానికి కూడా మాకు సొల్యూషన్ కావాలి.